మనకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం సార్. 7 పవర్ 200 డివైడెడ్ బై 35, 7 పవర్ 200 డివైడెడ్ బై 7 into 5, 7 పవర్ 199 డివైడెడ్ బై 5, 5 ones are 5, రిమైనింగ్ ఈజ్ 2 పవర్ 199 డివైడెడ్ బై 5. నిన్న మనం ఇది చేసాం. 2 స్క్వేర్ పవర్ 99 ఇంటూ 2 పవర్ 1/5, 4/5 -1 పవర్ బేసి సంఖ్య, -1 ఇంటూ 2 -2 అంటే పాజిటివ్ శేషం ఎంత 3 దేనికి వచ్చింది 2 పవర్ 199. కానీ నాకు ఎంత రావాలి రైట్, ఇది 7 పవర్ 199, నాకు 7 పవర్ 200కి రావాలి. అంటే 3 into 7 ఆన్సర్ ఎంత 21. అందరికీ లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ అర్థమైందా? ఇది మనం నిన్న చేసాం సార్ ఈ మోడల్. 2 పవర్ 199 డివైడెడ్ బై 5, 7 పవర్ 200 డివైడెడ్ బై 35, 7 into 5, 7 పవర్ 199/5, 5 ఒకట్ల 5, మిగిలింది 2 పవర్ 199. 2 స్క్వేర్ పవర్ 99 ఇంటూ 2 పవర్ 1, 4/5, 5 ఒకట్ల 5, -1 పవర్ బేసి, -1 ఇంటూ 2 -2 అయిపోతే పాజిటివ్ శేషం ఎంత 3 దేనికి వచ్చింది 7 పవర్ 199కి వచ్చింది. కానీ నాకు దేనికి రావాలి 7 పవర్ 200కి రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మీకు క్లారిటీ వస్తుంది సార్. 2 పవర్ 200 డివైడెడ్ బై 10 అంటే 2 into 5 అంటే 2 పవర్ 199 డివైడెడ్ బై 5 అంటే ఇదే కదా సార్ మనం చేసిన ప్రాబ్లం. ఓకే, 2 పవర్ 200 అంటే 2 స్క్వేర్ పవర్ 99 ఇంటూ 2 పవర్ 1/5, ఇదేమో 3 దీనికి వచ్చింది, నాకు ఇది కావాలి 3 2 6. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్, ఈ క్లాస్ని మళ్ళీ మీరు చూడండి సార్. 3 2 6 లాజిక్ పర్ఫెక్ట్లీ క్లియర్. 2 పవర్ 200. లాస్ట్ క్వశ్చన్ 4 పవర్ 192, ఇదేమో 4 పవర్ 192, ఇది 4 into 7, ఇదేమవుతుంది 4 పవర్ 191 డివైడెడ్ బై 7, 4 క్యూబ్, 3 6 are 18, 189 ఇంటూ 4 స్క్వేర్ బై 7, 16/7 అంటే 2, ఇదేమో 2 దీనికి వచ్చింది, నాకు దీనికి కావాలి. 2 4s are ఎంత 8, 2 4s are ఎంత 8. అన్నీ అర్థమయ్యాయి కదా సార్? చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ మనము ప్రాక్టీస్లోనే చేసే కొద్దీ మనకు పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది. అన్నీ అర్థమైంది కదా సార్?